వచ్చేసాం అజ్రం గ్రామం. అజ్రం అంటే ఇత్తడి, ఇత్తడి అంటే అజ్రం. హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఈరోజు మనం వచ్చేసాం అజ్రం గ్రామం. అజ్రం అంటే ఇత్తడి, ఇత్తడి అంటే అజ్రం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇత్తడి వస్తువులు, ఇత్తడి సామాన్లు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ జీవిస్తూ ఉంటారనమాట. దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది. అదేంటో మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. అంతేకాదు, ఎక్కడెక్కడి నుంచో కేవలం ఇత్తడి సామాన్లు తీసుకోవడానికి కానీ, ఇత్తడివి తీసుకోవడానికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట, ఇక్కడ పర్చేస్ చేయడానికి. అలాగే ఇక్కడ నుంచి చాలా యాంటిక్ పీసెస్ కానీ, షో ఐటమ్స్ కానీ, పూజా సామాన్లు కానీ విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటి, మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. మనం భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓనర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. నమస్కారం సార్. అజ్రం అంటే ఇత్తడి, ఇత్తడి అంటే అజ్రం అంటారు కదా, అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటండి? నార్మల్గా ఇదేంటంటే మా తాత ముత్తార్లు కానీ స్టార్ట్ అయింది. ఒరిజినల్గా ఏంటంటేనండి, పూర్వం ఇది చాలాసార్లు చెప్పిన సేమ్ ఇదే. పూర్వం నుంచి కూడా ఏంటంటేనండి, రాజుల కాలం నాటు అంటే ఇక్కడ కాటన్ బ్రిడ్జి కట్టడం ముందర ఇక్కడ వాటర్ అనేది ఉండేది కదండి. మనకి ఎప్పుడైతే ధవళేశ్వరం కాడ ఆ కాటన్ బ్రిడ్జ్ కట్టినప్పుడు ఈ వాటర్ ఫ్లో ఎలా వచ్చిందో ఇక్కడంతా పాడి పంటలంతా కూడా బాగా ఉండడం అది జరిగింది. దానికి ముందర ఏం జరిగేదంటే అన్నమాట, ఇక్కడ ఎక్కడైనా సరే మీకు పాడి పంటలు రావాలంటే శివాలయాలు కట్టి వాటిని పూజించినప్పుడు సకాలంలో వర్షాలు పడడం ఈ విధంగా జరిగేది. అందువల్ల ఏంటంటే ఈ రాజుల కాలం నాడు ఏం చేసేవారంటే ఒక చోట వాళ్ళు ఒక పనిముట్లు తయారు చేసేవాళ్ళు లాగా. అలా ఈ ఊర్లో ఏం చేశారంటే ఈ పాత్రలన్నీ ఇక్కడ తయారు చేయించుకొని వాళ్ళ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ పాత్రను తీసుకుని అక్కడ వండించుకునేవారు, అలాగే సప్లై చేయించారు. దానికి సంబంధించి వర్కర్స్ ఇక్కడ ఉండేవారు. దాంతో ఏమైందంటేనండి, ఈ వర్క్ అనేది ఈ ఊర్లో ఉన్న ప్రజలు అంటే ఒక కులంతో కాకుండా మొత్తం అందరికీ కూడా అది అలా మొత్తం వాళ్ళందరికీ కూడా అలా గ్యాదర్ అయింది. దాంతో ఏమైందంటే, ఇప్పుడు కుమ్మరు ఉన్నాడు అనుకోండి, కుమ్మరి పని చేస్తారు. అలా కాకుండా ఇక్కడ ప్రతి వర్ణంలో మై ఫాదర్ ఇంకొకళ్ళు వాళ్ళు అలా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక వర్క్ వాళ్ళ ద్వారా రావడం. పనికి అనేది కులం అనేది లేదు కానీ అండి, ఈ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా వర్క్ అనేది వచ్చింది. అది దాని మీద ఏంటంటే ఈ అజ్రం అనే దాంట్లో ఇత్తడి ఇక్కడ ఎలా తయారు చేయడం. పూర్వం ఏమయ్యేదంటేనండి, మనకి తీర్థాలే ఉండేవి, ఇలాగే షాప్స్ కట్టే ఉండేవి కాదు. అప్పుడు వీళ్ళు ఇంటికాడ వాళ్ళ పాత్రలు చేసుకుని దాచుకుని ఆ సామానం తీసుకెళ్ళి ఆ తీర్థాల్లో వేసి అమ్ముకోవడం. అక్కడి నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ తీసుకుని వాటిల్లో జాగ్రత్తగా వాటిని తయారు చేసి మళ్ళీ అటుల మీద పెట్టుకుని దాచుకోవడం, అవి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీర్థం, అలా జస్ట్ స్టెప్ బై స్టెప్ వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమైందంటేనండి, ఈ షాపులలో అప్పుడప్పుడు చిన్న షాపులలో ఊర్లో ఉన్న షాపులలో వచ్చి వీళ్ళకి ఒక 2 నెలలకు సరిపడా ఆర్డర్ ఇవ్వడం, అవి చేయడం, దాంతోపాటు వీళ్ళు తయారు చేసుకోవడం. అలా స్టెప్ బై స్టెప్ ఈ ఊర్లో వాళ్ళు అలా వచ్చేవారు. అందులో మా ఫాదర్తో సహా కూడా ఉంటారండి దీంట్లో. ఆ విధంగా ఉన్నారు. మీరేం చదువుకున్నారండి? నేను ఎంఎస్ చేశాను యూకేలో. ఎంఎస్సిలో యూకే చేసి మరి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఏదన్నా దీని వెనకాల ఏంటండి? అంటే ఏం లేదండి, నాకు సంబంధించిన దీన్ని వదలాలని ఇంట్రెస్ట్ లేదండి. ఇది ఫస్ట్ నేను ఉన్నప్పుడు చాలా బాగుండేది నా చిన్నప్పుడు చెప్పుకోవడానికి. బట్ ఇలాగ ఈ ఫ్యాషనెట్ ఐటమ్లు ఏమీ లేకుండా ఓన్లీ బిందులు, ఇతర పాత్రలు వీటి మీద నడిచేది మొత్తం అంతానండి. నేను వచ్చిన తర్వాత రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడికి యూకే నుంచి ఎంఎస్సీ వచ్చిన తర్వాత మళ్ళీ అబ్రాడ్ వెళ్దాం, అదే ఏజ్ సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకున్న టైంలో ఇక్కడికి వస్తువులకి ఏంటంటే, ఎవరు చూసినా నోటి మందో మనకి ఇక్కడ దీని వేస్ట్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతాం, అందరూ బయటికి వెళ్ళిపోతాం అని అందరూ ప్రతి వాళ్ళు నోటి నుంచి వచ్చిన మాట ఇది. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ మంచి హైట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఎందుకు ఇక్కడ మనం చేయడం, ఎంత కష్టపడడం, దీనికి ఎలాగ తగ్గిపోయిన ఆదరణ అన్న దాంట్లో వాళ్ళందరూ కూడా బ్యాక్ స్టెప్ వేసే టైప్లో మారినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మనం దీంట్లో సక్సెస్ అవ్వకూడదు అని చెప్పి నేనే బ్యాక్ అయ్యాను. ఇది నాకు ఒకసారి అడిగారండి ఒక ఆర్డర్ మా ఫాదర్ని, ఏంటంటే కంచు పాత్ర నాకు కావాలి ఇది ఫుడ్కి అని అడిగారండి. ప్యూర్ కంచు పాత్ర 100% కావాలండి అన్నారు. నేను అన్నాను, ప్యూర్ 100% కంచు పాత్ర అనేది ఉండదండి తయారీ. ఒకవేళ 100% తయారైంది అనుకోండి, మీ చేతిలోంచి జస్ట్ ఇలా కింద పడిన వెంటనే బ్రేక్ అయిపోయి ముక్కలు అయిపోద్దండి. ఎందుకంటే ప్యూరిటీ అంత 100 ఉన్నప్పుడు అది
కరెక్ట్గా పాత్ర రకం రాదండి. మోస్ట్ ప్రాబ్లీ ఏమైనా పాత్ర చేసినా అది 96, 95, కొన్ని పాత్రలు అయితే 85 to 90 వీటిలోనే మెయింటైన్ అవుతాయి తప్ప పూర్తి 100 అనేది అవ్వదండి అని చెప్పేసి చెప్పుకొచ్చినప్పుడు అలా కదండి మీరు ఒక వీడియో రండి అని చెప్పేసి నాకు ఆ ఆడియోని పంపించారండి. ఆడియో ఏంటంటే వాగ్భటాచారి గారి సూక్తులు అని చెప్పేసి అవి యూట్యూబ్లో కొట్టిన వస్తాయి. అది నేను ఏంటంటే ఒక 2-3 అవర్స్ ఉంటుంది. అది ఏంటంటే మన 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 ఆరోగ్యం మన ఇంట్లో ఆ యొక్క టైటిల్ అది ఉన్నాను. దాంట్లో ఉన్నప్పుడు దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు మాట అండి. ఏంటి ఏ పాత్ర యూస్ చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం, దాంట్లో ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, మీరు ఏమీ మెడిసిన్స్ కట్టి ఏమీ తీసుకోక్కర్లేదు, మన ఇంట్లో వాడే ధనియాలు గసగసాలు అలాగా. అతను దాంట్లో చెప్పుకొచ్చినప్పుడు ఏమైందంటే మనం కుకింగ్ వెజల్స్లో మట్టి పాత్ర అనేది చాలా టాప్ 100%. మనం భోజనం చేయాలనుకున్నా దాన్ని కుక్ చేసుకోవాలన్నా మట్టి పాత్ర అనేది చాలా టాప్గా ఉంటే 100%. నెక్స్ట్ అనేది అసలులోకి ఏంటంటే కాంస్య పాత్రలు కంచు అనేది సెకండ్ ప్లేస్ వస్తుంది. ఇట్ విల్ బి హ్యావింగ్ 98%. అండ్ నెక్స్ట్ బ్రాస్ ఈ బ్రాస్లో కూడా టిన్ కొట్టడి ఇవి కూడా వస్తాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు 90 to 95% మధ్యలో వేరీ అవుతాయి మనకి ఆరోగ్యాన్ని సమకూర్చేట్లో. ఇంకా నెక్స్ట్ స్టీలు అల్యూమినియం వస్తువులకి 30-25లో ఉంటే స్టీల్ అయితే దారుణంగా ఉంటుంది. అన్న టైప్లో ఆయన మొత్తం దాంట్లో చెప్పుకుంటూ వచ్చారండి. మెయిన్ ఏంటంటే వీటిలో ఇమ్యూనిటీ కూడా పెంచుతాయండి. అప్పుడు సరే ఇదేదో బాగుంది, దాని మీదే మనం వర్క్స్ దాఖలో ఈ టైప్లో పూర్వం ఉన్న మోడల్స్ వీటిలో అలా స్లోగా వెళ్ళాం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ కోసం అవేర్నెస్ వచ్చింది. ఇవి యూస్ చేస్తే మనకి ఇలాగా గ్రోత్ ఇమ్యూనిటీ గ్రోత్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటేనమ్మా, మనకు ఒక దెబ్బ తగిలిన తర్వాత తెలుస్తుంది ఆ ఇమ్యూనిటీ లాస్ వల్ల ఏమవుతుంది అనేది అప్పుడు తెలిసిందండి జనం. దాంతో మళ్ళీ అందరూ బ్యాకప్ అయ్యారు. అప్పుడు నేను చేసిన స్టెప్ కరెక్ట్ అని చెప్పేసి మా ఊరోళ్ళు కనిపించింది. దాంతో ఏంటంటే ఇక్కడ ఒకటే అండి, మనం ఓన్లీ పాత్రలో ఇక్కడ తయారయ్యే కొన్ని ఐటమ్స్ అంటే ఒకటి ఎక్కడైనా సరే ఒక మార్కెట్ ఉందనుకోండి 100% తయారవు 100% ఈ ఊళ్ళో తయారయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే వర్కర్ వేజెస్ మీద డిపెండ్ అవుతుంది, వాటి డై కాస్ట్ మీద అన్నీ కూడా ఒక ప్రోడక్ట్ జాయిన్. అందువల్ల మేమేం చేస్తాం అంటే బేసికల్గా అన్ని చోట్ల గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఏ తయారవుతున్నాయో అవి బెస్ట్కి వచ్చేలాగా ఇక్కడికి గ్యాదర్ చేయడం, ఇక్కడ తయారైట్లు కూడా ఎక్స్పోజ్ చేయడం అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే అండి. సో ఈ గంటల గురించి నేను ఏదో విన్నాను, అది ఓంకారం వచ్చే గంట ఒకటి, నార్మల్గా వచ్చే గంట ఒకటి అని అన్నారు కదా. అవునండి. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది కూడా మా ఊర్లోనే తయారవుతాయండి. దీంట్లో ప్రత్యేకించేసి ఒక 2-3 ఉన్నారండి బాస్ స్పెషల్స్. మామూలుగా మనకి చర్చి గంటలు వేరుగా ఉంటాయండి, మామూలు గుడి గంటలు వేరుగా ఉంటాయండి. గుడి గంటలకు వాడే దాంట్లో ఏంటంటే అండి ఇది ప్యూర్ కంచ్ అండి. ఓకే, నేను ఇంకా కొట్టలేదండి, ఆ సౌండే మీకు ఓం అని వచ్చేస్తూ ఉంటుంది. ఈ చెక్క లోపల ఉన్న చెక్క అదే స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. దాని పేరు కూడా ఏదో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇది కొట్టినప్పుడు ఈ డిజైనింగ్ వల్ల ఈ శబ్దం అనేది ఓం వస్తూనే ఉంటుంది అండి. ఇందులో ఇంకా కొద్దిగా లో క్వాలిటీస్ అని అలానే అనే లేదు, ఓంకారనాదం తగ్గుతూ వస్తుంది. అదే చర్చి గంటకైతే కనుక టంగ్ అన్న శబ్దం వస్తుంది అండి. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఇక్కడ మా ఊర్లోనే డిజైన్ అవుతుందండి. అంటే అది స్పెషల్ ఈ ఊరేనే ఉంటుందండి, ఎక్కడన్నా అలాగా డిజైన్ ఉంటుందా? ఒకటి ఇది చాలా డిజైన్స్ చాలా చోట ఉంటుందండి. బట్ నేను చూసినట్లు మా ఊరు తయారయ్యే గంట నేను ఎక్కడ చూడలేదండి. ఈ శబ్దం అయితే కనుక చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి గంట అట్టుకున్న చాలా మంది ఉన్నారు. సో మీ షాప్లో బాగా ఎక్కువ సేల్ అయిన వస్తువులు ఏంటండి? యుటెన్సిల్స్ అండి. యుటెన్సిల్స్ బాగా వెళ్తాయండి. అలాగే గిఫ్ట్ ఐటమ్ అని చెప్పేసి ఈ మధ్యన ఏంటంటే ఎవరైనా అందరూ కూడా ఇతర గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి గిఫ్ట్ ఐటమ్స్కి వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారండి. అండ్ అలాగే ఇక్కడ వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు కదా, విదేశాలకు కూడా ఏమైనా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు ఏమైనా? ఇంపోర్ట్ ఏం లేదు తల్లి, ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటేనండి, తక్కువ అంటే మ్యాక్స్ ది బెస్ట్ ప్రైస్ ఇస్తాం అని మొత్తం అనేది ఫ్రీ అనేది రాదు కదా తల్లి. ఎక్కడైనా సరే కొంతమంది ఏంటంటే వచ్చిన వాళ్ళు మొత్తం బాగా ఫ్రీగా వచ్చేదని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. నేనైతే అది అన్నానండి, క్వాలిటీ వైజ్గా బెస్ట్గా ఉంటాయి, ఎంతవరకు అవకాశం ది బెస్ట్ ఇస్తామండి. అది మేము ఎంచుకునే మార్జిన్స్ తక్కువగా ఉంటాయి. అది బియ్యం కొలుసుకుంటారు కదా, బియ్యం అనే కాదు ఏదన్నా క్వాంటిటీ తెలుసుకోవాలంటే కుంచాలు అని అంటారు. ఇవి శంకు చక్రాలతో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడాను. అండ్ బరువుగా ఉన్నాయి గిన్నెలు కూడాను.
సో ఇది ఒక మోడల్. ఇవన్నీ వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ చూస్తుంటే పాతకాలం నాటి ఇదే గుర్తొస్తుంది మనకి. పోపులు పెట్టి అనమాట, పోపులు పెట్టి చక్కగా అందంగా ఉంది కదా. పైన ఇలాగా ఇది హోల్ ఇది వస్తుంది ఇలాగా. అండ్ ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకోవడానికి పూర్వం కాలంలో ఇలా ఉండేవి కదా. పోపులు పెట్టలో డబ్బులు అమ్మమ్మలు దాచుకునేవారు. అలాగే చిన్న బాక్సుల నుంచి పెద్ద బాక్సుల వరకు బాక్సులు ఉన్నాయి. ఇంత చిన్న బాక్స్లో కూడా చాలా క్యూట్ ఇవైతే ఉన్నాయి కదా పోపుల దినుసులు. ఇది నాకు ఇంత బాక్స్ తెలుసు కానీ ఇంత బుడ్డి బాక్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. క్యూట్గా చాలా చక్కగా ఉంది. వీటిలో కూడా మనకి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి పైన ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి, అండ్ వాటిలో కలర్స్ కూడా వీళ్ళు పెట్టినవి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ బాక్సులు ఇవేంటివి, క్యారేజ్ బాక్స్, ఇత్తడి క్యారేజ్ బాక్సులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ బాక్స్లో మనం దీపారాజుని పెట్టుకోవడానికి బాక్సులు అనుకుంటే ఇది ఆర్ ఎయిర్ వెళ్ళేలాగా కొన్ని స్టోర్ చేసుకుంటాం కదా, అలా కూడా కొన్ని ఇందులో స్టోర్ చేసుకునేలాగనమాట. ఇవన్నీ క్యారేజ్ బాక్స్లా ఉన్నాయి. అంతేకాకుండా మనం జ్యువెలరీ అది ఏదైనా ఎయిర్ వెళ్ళేలాగా ఏదైనా స్టోర్ చేసుకునేది పర్లేదు, ఎయిర్ వెళ్ళొచ్చు అనుకుంటే ఇలాంటి బాక్సులు తీసుకోవడానికి అందంగా ఉంటాయి. అండ్ ఇందాక మనం చిన్నది చూసాం కదా, వావ్, నేను దీన్నే చిన్నది అనుకున్నాను, దానికన్నా చిన్న ఇది ఉందన్నమాట. ఇంత బుడ్డి పోపు దినుసుల బాక్స్. ఇదే చిన్నది అనుకుంటే ఇది దాంట్లో ఇంకో మోడల్ పోపు దినుసులు పెట్టుకునేది. గిఫ్ట్ ఐటమ్స్కి ఇవి ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. పైన గ్లాస్ వచ్చి లోపల ఏమున్నాయని మొత్తం తెలుస్తుంది. లోపలంతా కూడా ఇత్తడి, బయట మాత్రం మనకి ఇలాగ కలర్ చమ్కీలతో చిప్స్ పెట్టేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పోపు దినుసులు. దీంట్లో మనం రౌండీ చూసాం, రౌండే కాకుండా పలక టైప్లో కూడా మనకు ఉన్నాయి. మొత్తం 9 ఉంటాయి. 9లో మనం ఈ పోపు దినుసులు తీసుకోవడానికి ఒక స్పూన్ కూడా ఉంది. ఇడ్లీ పాత్ర మీరు ఇత్తడిలో ఎవరైనా చూసారో ఇప్పటివరకు? నేనైతే జస్ట్ బయట చూడడమే కానీ పట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. మనకి స్టాండ్ కూడా అవసరం లేకుండా మొత్తం చూడడానికి ఇడ్లీ పాత్ర చాలా చక్కగా ఉంది కదా. ఇదంతా ఇడ్లీ పాత్ర జస్ట్ 4550 మాత్రమే. బరువు మాత్రం చాలా ఎక్కువ ఉంది. వీటిలో ఇది చిన్న సైజు 3400. ఆయికుడుంలా పెట్టుకోవడానికి అనుకుంటా, ఆవిరి పట్టేది. యా, ఆయికుడుం కాదు, ఇడ్లీ పాత్రలో ఇది మనం ఏదైనా ఆవిరి పట్టుకునేలాగా ఉంటే, ఆవిరి పట్టుకుని కుకింగ్ చేసుకునే ఉంటాయి చూసారా, అలాగా 2 ప్లేట్లు ఉన్నాయి ఇందులో. వాటితో ఇలాగా స్టాండ్ కూడా అవసరం లేకుండా మనకి పక్కన సైడ్లు ఇచ్చారు కదా, ఈ కంపార్ట్మెంట్స్ వల్ల మనకి స్టాండ్ కూడా అక్కర్లేదు. జస్ట్ ఇది ఇలా ఫిట్ చేసేస్తే సరిపోతుంది. అది అలా ఉంటుంది. సో వీటిలో వండే వంటలు ఏంటి అంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా యూటిలిటీస్ అన్నమాట, మొత్తం కుకింగ్ సంబంధించినవి ఇవన్నీ. సో ఇళ్ళల్లో డైలీ యూస్ చేసుకునే యూటిలిటీస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ అవే ఉన్నాయి. అండ్ మొత్తం మూకుళ్ళు కానీ, దేశాలు కానీ, ప్లేట్లు కానీ, ఏదైనా ఫ్రైలు అవి చేసుకోవడానికి కానీ. మనకి దేవుడి దగ్గర ఇళ్ళలో పూజలు పంతులు ఉంటారు కదా, వాళ్ళు పూజలు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్నగా మనకి వాడుకోవాలనుకున్నా, చాలా దేవుడి దగ్గరికి మాత్రమే కొంచెం పరమాన్నం చేసుకోవాలనుకున్నా, ఇలాంటి వాటిల్లో చేసుకుంటారు. చాలా బాగుంది, గట్టిగా కూడా ఉంది మెటల్. ఇది జస్ట్ 490కి మాత్రమే వస్తుంది. అండ్ వావ్, ఇదేంటో గెస్ట్ చేయండి. డబ్బానే. సో మనం ఇంట్లో పోపులు అవి ఇప్పుడు ఈ కాలంలో బాగా ట్రెండ్ ఎక్కువ అయిపోయి గ్లాస్ని వాడుతూ ఉంటాం కదా, సో ఆ ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేయొచ్చు. ఇత్తడివి స్టీల్ డబ్బాలు కానీ ఇవన్నీ ఒక పోపులు దినుసులన్నీ కూడా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఒకేలాంటివి పెట్టుకుంటారు కదా, చక్కగా ఇలాంటివన్నీ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 350 మాత్రమే ఉంటుంది అన్నమాట ఇది బాక్స్. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 240 మాత్రమే ఉంది. చెంబులా ఉండి ఏదన్నా మనం స్టోర్ లిక్విడ్ నెయ్యి లాంటివి కానీ నెయ్యి పోసుకునేవి వేరే ఉంటాయి. ఇందులో ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కానీ, కాఫీ నీరు లాంటివి పెట్టుకోవడానికి లాగా ఇది ఉంది. ఇది జస్ట్ 240కి వస్తుంది. అండ్ డిన్నర్ సెట్ ఇది చూసారా, మనకి
మాట్లాడుకున్నాం కదా పాతకాలంలో లాగా మనం ఎక్కువ వాటిలో తింటూ ఉండేవారని. ఇది మొత్తం ఇత్తడి బళ్ళం అండ్ ఒక స్వీటు, 2 కర్రీలు, మంచినీళ్ళు తాగడానికి ఇలా ఒక డిన్నర్ సెట్లా పెట్టారు. అండ్ వీటిలో కూడా ఇంకా రకాలు ఉన్నాయి. గిన్నె మనం కర్రీస్ చేసుకుని ఈ గిన్నెలో వేసుకోవడానికి కానీ ఏదైనా వేయడానికి కానీ గిన్నెలు కూడా చాలా చాలా బరువుగా ఉన్నాయి. డిన్నర్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డిన్నర్ సెట్లో ఇది ఇంకొక రకం అనమాట. వీటిలో ఇవి వేరే ఏదైనా మెటల్ కలుస్తుందా, ఇదేంటో 2500 బంగారంలా మెరిసిపోతుంది ఇదైతే. ఇవన్నీ కూడా మనకి గ్లాసుల మీద డిజైన్ చూసారా, నెమలికతో చక్కగా మొత్తం నెమలికలు అనమాట. గ్లాస్ చుట్టూ డిజైన్ అది చేశారు. అండ్ వీటిలో ఈ గ్లాసులే కాదు, ఈ గిన్నెలు కూడా మనకి చాలా పల్లెటూరు వయసు, ఇదివరకు అమ్మమ్మల తాతల వయసు అన్నీ తీసుకొస్తున్నాయి. మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇవి చూసినప్పుడు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మన కాలం మొత్తం స్టీల్, ఈ అల్యూమినియం వాటి చుట్టూనే తిరుగుతున్నాం కదా. అండ్ మనకి జంతువులు అవి వేసుకుంటాం కదా సంక్రాంతి టైంలో, ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ జంతుకు చక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవి కూడా ఇత్తడితోనే ఉన్నాయి. మనం టీలు తాగడానికి గ్లాస్ ఎక్కువ యూజ్ చేయడానికి 400 గ్లాస్ ఇది. ఇలా కాఫీ సెట్, కాఫీ ఫిల్టర్ అనమాట. కాఫీ ఫిల్టర్ సెట్, కాఫీ డబ్బా. మనకి కాఫీ ఫిల్టర్ ఐడియా ఉంది కదా. సో ఇది ఇత్తడిలో వచ్చింది. ఇది బాటము, ఇది టాప్. ఇందులో మనకి స్టాండ్ అనమాట. సో ఇది కాఫీ ఫిల్టర్. వీటిలో మనం చూసాం కదా కాఫీ తాగడానికి చక్కగా ఒక గ్లాసు, ఒక గిన్నె, ఒక కప్పులకి. మనం ఎప్పుడు ఎక్కడైనా ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అంటే డిన్నర్ సెట్లు అవి ఇస్తుంటాం కదా, అలా కాకుండా ఇలాగ చక్కగా మనం ఈ ఇత్తడి సెట్లు ఇచ్చారు అంటే వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు చూసిన వెంటనే. అండ్ ఇది వచ్చేసి 1200 మాత్రమే ఉంది. డిన్నర్ సెట్టే ఇంకా ఎక్కువ ఉంది కదా. వావ్, ఇది బయట ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ డిజైన్ గ్లాసులు చూసుకుంటే నెమలితో చక్కగా డిజైన్ చేశారనమాట. అటొక నెమలి, పురివిప్పిన నెమలి ఒకటి, అటో ఒకటి ఇటోటి. ఇది జస్ట్ గ్లాసులు 280. అండ్ వీటిలో మనం వాటర్ పోసుకునే ఈ జగ్గు 1640 మాత్రమే. డిజైన్తో చాలా టెక్నిక్గా బాగుంది కదా. అండ్ ఇక్కడ మొత్తం చెంబులు ఉన్నాయి, మనం పూజ దగ్గరికి వాడుకోవడానికి. అలాగా ఇక్కడ చెంబులు ఉన్నాయి 200. అండ్ గ్లాసులు కూడా ఉన్నాయి. గ్లాసులో డిఫరెంట్ గ్లాసులు ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ గ్లాసులు ఇవి 300, 260 ఇలా మాత్రమే ఉన్నాయి, 230. అండ్ ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ 300. చక్కగా జీబ్రా లైన్స్తో చాలా చక్కగా ఉంది. పట్టుకోవడానికి గ్రిప్ అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది చూసారా, ఇప్పుడు దాకా మనం టీ కప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. చక్కగా గిన్నె వచ్చి గ్లాస్ వచ్చింది. అందులో మనకి ఒక సాసర్ వచ్చి మనకి ట్రెడిషనల్ వేలో మనకు ట్రెండింగ్లో ఉండేలాగా కప్ అనమాట. చూడడానికి ట్రెండింగ్గా ఉంది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంది కదా. ఇలా జస్ట్ ఇది 350 మాత్రమే. జంతువులు అవి వేసుకునేవి దీంట్లో ఇతరువి కూడా ఉన్నాయి. ఇందులో రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అనమాట. జంతువులు వేసుకునేవి బాగుంది కదా మోడల్. ఇందులో రకరకాల మోడల్. బింది చూడడానికి వెండి బిందిలా ఉంది కదా, ఇది మెటల్ బింది అనమాట. చక్కగా బాగుంది చూడడానికి, యూజ్ చేసుకోవడానికి. అండ్ మనకి వెడ్డింగ్ సీజన్లో కూడా వీటితో డెకరేట్ చేసుకుని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి మనకి బుడ్డి చెంబుని చూపిస్తాను. ఇది మెటల్ చెంబు అనుకుంటా. మనకి పూజల్లోనూ ఇంట్లో దేవుడి దగ్గర వాటిలో యూజ్ చేయడానికి డెకరేషన్ టైంలో బాగుంటుంది. ఇది ఎడ్ల బండి చూసారా, ఈ ఎడ్ల బండి మీద వెనకాల చక్రాల మీద మనకి మసాలా దినుసులు పెట్టుకోవడానికి ఎద్దులు తీసుకొస్తున్నాయి. ఇది చక్కగా మనకి షోకాజ్ ఐటెంలా ఉంటుంది. అలాగే వీటిలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా ఇత్తడే. మొత్తం 4 వచ్చాయి ఇందులో. మనం చక్కగా ఏదైనా పోపు దినుసులు కానీ మసాలా దినుసులు కానీ వేసుకుని మన టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కానీ, వంట సరుకు దగ్గర కానీ, వంటింట్లో చక్కగా ఇది పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. ఏనుగులతో కొంచెం పొడిగే ఉంది, నా చేయంత ఉంది మొత్తం, కానీ చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇలాంటి మొత్తం ఇవన్నీ కూడా ఈ షెల్ఫ్ అంతా ఇవే ఉన్నాయి. మొత్తం సామానాలు అన్నీ తీసుకొస్తున్నట్టు.
ఇప్పటి వరకు చిన్న సైజుది చూశారు, నా అంత సైజు ఉంది చూసారా ఎంత ఉందో. మనకి కానీ ఇలాంటివి పెట్టుకున్నామంటే అసలు మామూలుగా ఉండదు. గుడుల్లోనే ఇలాంటివి చూస్తాము, ఎక్కడన్నా ఫంక్షన్స్లో ఈవెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు కదా. సో ఇది ఇంత పెద్ద సైజు ఉంది, నా అంత ఉంది, ఒక ఆల్మోస్ట్ 5 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద సైజుల్లో ఉన్నాయి దీపపు కుందులు ఇవన్నీ కూడాను. దేవుడి దగ్గర మండపాల కింద స్టెప్స్ పెట్టుకోవాలి అంటే ఇలాగా స్టెప్లు ఉన్నాయి. ఇది 3000 పడుతుంది. స్టెప్లే కాకుండా మనం స్టెప్లకి అటు ఇటు దీపారాజుని పెట్టుకుంటాం కదా, అలాంటిది దాంతో అటాచ్ చేసి ఉన్నది అనమాట. ఇది 4000 పడుతుంది. దానికి దీనికి 100 తేడా ఉంది. సో ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. 5 స్టెప్స్కి బోత్ సైడ్స్ కూడా ఇలా మీకు దీపపు కుందులు అనేవి అయితే వచ్చేసి ఉన్నాయి. అండ్ వీటిల్లో డిఫరెంట్గా మనం ఇప్పటివరకు ఇవన్నీ మోడల్స్ చూస్తూ ఉన్నాం కదా. ఇది ఒక మోడల్ 200 ఇది వచ్చేసి. అండ్ వీటిలో బుడ్డివి 35 చిన్నవి. అంటే మనకి దీపపు కుందులు స్టార్టింగ్ 35 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 35 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. వీటిలో పెద్ద సైజులు కూడా ఉన్నాయి. నా అంత ఎత్తు ఉంది ఒకటైతే. ఇవన్నీ కూడా కొంచెం లెంత్ పొడుగ్గా ఉన్న దీపపు కుందులు. ఇవన్నీ గంటలు, దేవుడి గంటలు. ఇక్కడ గంటలు వచ్చేసి 80 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 80 రూపాయల నుంచి 120 రూపాయలు. అలాగే దాని సైజు బట్టి 770 రూపాయల గంట కూడా ఉంది. ఈ పెద్ద సైజు గంట వచ్చేసరికి 770 అనమాట. ఇది వచ్చేసరికి 910. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు దీంట్లో. ఈ గంటలో మనకి కొంచెం 6 అవే పడుతుంది ఈ గంట. మనకి ఇక్కడ కొంచెం ఉన్న వాటిలో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఈ గిన్నెలు అవి ప్రసాదాలు పెట్టుకోవడానికి ఆ మూల నుంచి ఈ మూల వరకు, అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు గిన్నెలు అవి కూడా ఉన్నాయి. ఈ గిన్నె స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపాయలు. 65 రూపాయల గిన్నె కూడా ఉంది. దీనికన్నా కొంచెం చిన్నదనమాట. 55 రూపాయల గిన్నె ఇది గిన్నె వచ్చేసి 55 రూపాయలు. అండ్ చిన్న సైజు నుంచి ఇవన్నీ కూడా మనకి ప్రసాదం పెట్టుకోవడానికి గిన్నెలు అనేవి ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా నెమలి. దీనికి స్టాండ్ కూడా వచ్చింది, మనం దీని మీద పలహారం పెట్టుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ 380 పడుతుంది. దీంట్లో మోడల్స్ ఉన్నాయి. మనం చిన్న మోడల్ దగ్గర ఇలా 100 రూపీస్ మోడల్ దగ్గర నుంచి పెద్ద వరకు మోడల్స్ అన్నీ చూసాము. సో డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి 200 పడుతుంది. హారతి ఇచ్చుకునేవి కూడా ఇక్కడ, ఇది కూడా ప్రసాదం పెట్టుకునేవి అనమాట. 100 రూపాయలు. ఇవి చిన్నవి వచ్చేసి 100 రూపాయలు. దానికన్నా చిన్నది ఉంది ఇది 80 రూపాయలు పడింది. ఇవే కాకుండా పంచపాత్రలు ఉన్నాయన్నమాట. వాటర్ అవి వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా. మనకి ఇది మోడల్ ఒక మోడల్ వచ్చింది అనమాట. ఇక్కడ వరకు స్ట్రైట్ ఉండి ఇక్కడ నుంచి ఫ్లవర్ కింద వచ్చింది. దాంట్లో చిన్న సైజు ఉంది. ఇది వచ్చేసి 70 రూపాయలు. అండ్ ఈ పెద్ద పాత్రలు వచ్చేసరికి కొంచెం 130. దీనికన్నా కొంచెం నార్మల్గా ఉన్నాయి మీడియం 120. ఇవే కాకుండా ఇక్కడ మనం ఇందాక పసుపు కుంకాలు చూసుకున్నాం కదా, ఇలా గుర్తు పట్టుకోవడానికి 4 సెట్. ఇది 250 పడుతుంది అనమాట. ఇది 200, ఇది 250. దీని మీద ఇది కొంచెం బరువు అనేది ఉందన్నమాట. ఇది 250, ఇది 200 పడుతుంది. దీంట్లో సైజులు కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజులు ఉన్నాయి. 3 కావాలంటే 3 ఉంటాయి, 4 కావాలంటే 4 ఉంటాయి. ఇవన్నీ అనమాట. అంతేకాకుండా ఇవన్నీ గిన్నెలు, దేవుడు ప్రసాదం గిన్నెలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అలాగే ఇవన్నీ పంచపాత్రలు రాగి ఉన్నవి. మొత్తం ఇవన్నీ కూడా రాగివే. ఇవి ఇత్తడివి. పంచపాత్రలు అన్నీ కూడా రాగివి. ఇవన్నీ కూడా పూజ బొట్లు. మనకి గుళ్ళకి వెళ్తాం కదా, ఇదివరకు గుళ్ళకి వెళ్ళేటప్పుడు పూజ బొట్లు ఇలా తీసుకెళ్లేవారు. ఇప్పుడంటే ఎవరు తీసుకెళ్ళట్లేదు, కానీ అప్పుడు బొట్లు ఇలా ఉండే అనమాట. చక్కగా ఒక్కో డిజైన్తో చాలా అందంగా ఉన్నాయి అనమాట. ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్ నుంచి ఇవి వస్తున్నాయి. రౌండ్గా డిఫరెంట్ షేప్స్తో, సైజులో, డిజైన్లో. ఇవన్నీ కూడా మనకి పూజలు తీసుకెళ్లే బుట్టలు. ఇది లక్ష్మీదేవితో వచ్చింది. ఇది 120 పడుతుంది. దీంట్లో పెద్ద సైజు ఇవి 300 పడుతున్నాయి. ఈ ర్యాక్ మొత్తం చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉంది. దీనికన్నా ఇది ఇంకా చిన్న సైజు. ఇది 100 రూపీసే పడుతుంది. వీటిలో పెద్ద వేరే మోడల్ వచ్చేసి ఇదనమాట. దీపపు కుంది పద్మంలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 320 పడుతుంది. దీంట్లో చిన్న సైజు వేరే మోడల్లో ఇది 120 పడుతుంది. ఇవన్నీ కూడా దీపం కుందులే, డిఫరెంట్గా ఉన్నాయి. వేరే మోడల్స్ 200 రూపీస్ పడుతుంది ఇది. ఇవన్నీ కూడా దీపాలియే మొత్తం. ఇవన్నీ కూడా దీపపు కుందులు. అండ్ మనకి జస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే పడుతుంది. 140 నుంచి 200, 250 మధ్యలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదంతా 120 రేంజ్. టట్టడాయ్, ఇది జ్యువెలరీ బాక్స్ అయితే అసలు కాదు. మనం చూసాం కదా, ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. పూజ బాక్స్ అనమాట. చక్కగా మనకి ఒక ప్లేట్ వస్తుంది అండ్ బుడ్డి చెంబు. ఈ స్పూన్ అయితే నాకు ఉత్తరని చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకి ఉగ్గు తినిపించే స్పూన్లా ఉంది. అండ్ ఒక గంట,
అండ్ ప్రసాదం పెట్టుకోవడానికి చిన్న గిన్నె. అండ్ ఇది వచ్చేసి మనం అగరొత్తులు వెలిగించుకోవడానికి. అగరొత్తులు వెలిగించుకున్నాక డస్ట్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా దాని చుట్టూ ప్లేట్ అనేది పెద్దగా వచ్చింది. సో మనకి అప్పుడు డస్ట్ బయటికి వెళ్ళదు అనమాట. అండ్ దీపారాధన చేసుకోవడానికి మనకి దీపారాధన ఉందన్నమాట. చాలా చక్కగా ఉంది కదా. ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తే చూడడానికి చాలా అఫీషియల్గా ఉంటాయి. అండ్ చూడడానికి తీసుకున్న వాళ్ళు కూడా చాలా గిఫ్ట్ చూసి చాలా సంతోషపడిపోతారు. అండ్ వీటిలో చిన్నది కూడా ఉన్నాయి బాక్సులు. ఇవి చూద్దాం ఒకసారి ఇందులో ఏముందో. ఒక గిన్నె అండ్ స్పూన్ అనమాట. ఒక గిన్నె స్పూన్ టైప్లో వచ్చింది. ఇదంతా వైట్ మెటల్. అండ్ వీటిలో మనకి అక్కడ చూసుకుంటే చాలా రకాల బాక్సులు డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూడగానే బాక్సులు ఉన్నాయి ఏంట్రా, ఇక్కడ ఏమి ఉంటాయిరా, ఏంటి ఇది జ్యువెలరీ షాప్ కాదు కదా అనుకున్నా. కానీ ఇలాగా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ ఒకటే కాదు, ఇలాంటివి కూడా మనకి ఇస్తే వాళ్ళు ఇందులో బాక్స్ ఐటమ్ చూడగానే నచ్చుతుంది. అండ్ వాళ్ళకి కూడా అవి ఇలా అందంగా ఉంటే చూసి వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు, ఏదైనా వినాయక చవితి అలాంటివి చేసుకున్నప్పుడు చక్కగా వినాయకుల వారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మండపంలాగా చాలా చక్కగా ఉంది కదా. ఇది జస్ట్ 1010 రూపాయలకి వచ్చేస్తుంది. ఇది మనం గుడుల్లో వాటిల్లో చూస్తాం కదా, ఎక్కువ పూజల్లో వాటిల్లో హారతి ఇచ్చేటప్పుడు దేవుడికి డప్పులు కొట్టడానికి పెడతారు. సో ఇదన్నమాట. వీటికి డప్పు ఒక పక్కన ఇలాగా. ఈ బుడ్డిది చూసారా చెంబు, జస్ట్ 120 మాత్రమే. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ మోడల్సే. ఇది జస్ట్ 100 మాత్రమే. ఇది 120, ఇది 150, ఇది 200. ఇలాగా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పూజ సామాన్లు, పూజలకి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. అండ్ కొలతలు ఇవి వేసుకుని ఉంటారు కదా, వాటికి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇది మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఈ చెంబులు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి జల్లెడలు కానీ, జల్లెడు ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 320 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న సైజు. అలాగే ఇవి పెద్ద సైజు జల్లెళ్ళు అండ్ గిన్నెలు, ఇవన్నీ కూడా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సార్లకి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి గిన్నెలు పెద్ద సైజులో అమ్మవారికి వాటికి పూజలు చేసుకున్నప్పుడు పెట్టుకుంటారు కదా. ఇవి కూడా మనకి గుడికి వెళ్ళి తీసుకెళ్ళడానికి. దగ్గరికి వచ్చేసాం. ఈ బిందులన్నీ చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది, భీమవరం బుల్లడ పాలు కావాలం మరి పాలు కావాలని సాంగ్ ఉంటుంది కదా, జోక్సే పాట అనమాట. సో ఇవన్నీ కూడా చక్కగా ఇత్తడి బిందులు. వీటిల్లో ఇవన్నీ కూడా మెయిన్ చార్లకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఇలాగ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది మెయిన్ ఇలాంటివి ఏంటి అంటే మనకి సంక్రాంతి టైంలో తమిళనాడులో వేరే చోట కానీ ఇవి మెయిన్గా వీటిల్లో మాత్రమే పొంగల్ చేస్తూ ఉంటారనమాట. ఇవి తీసుకుని వీటిలో చేయడం అనేది ఒక ట్రెడిషన్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మన దగ్గర కూడా చాలామంది మనకి పొంగల్ చేస్తూ ఉంటారు కదా, కట్టెపొయ్యల మీద కుండ పాత్ర పెట్టి చేస్తూ ఉంటారు కదా, కుండ పాత్రలే కాదు దీంట్లో కూడా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం మెయిన్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అజ్జరంలో పెళ్ళిళ్ళకి మాకు ఇలాగా ఆర్డర్ ప్రకారం కూడా చేస్తారనమాట. మాకు ఇన్ని బిందులు కావాలి, ఇలా ఈ క్వాలిటీలో కావాలి, ఇలా చేయాలి అని చెప్తారు. సో ఇవన్నీ కూడా ఇత్తడి బిందులు. అండ్ మనకి గిన్నెలు చూసారా, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం ఏంటంటే వంటల్లో ఎక్కువ మట్టి పాత్రలు, రాగి, ఇత్తడి ఇవే వాడేవాళ్ళం కంచు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం స్టీల్ వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా కుకింగ్ డిషెస్ అనమాట. ఇందులో వైట్ మెటల్లో స్టీల్లో కలిసినట్టుంది ఇది. సో ఇది కాదు, ఇవి పెద్ద పెద్ద పాత్రలు. మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద బిందులు ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం పండగలకి దులిపేసి మళ్ళీ చక్కగా తోమేసి పెట్టేసుకుంటాం. సో ఈ పాత్రల్లో, ఇత్తడి పాత్రల్లో ఏంటి అంటే కుకింగ్ చేస్తారు. మనకి మీరు ఎప్పుడైనా దేవాలయాల్లో చూసుకున్నట్లయితే దేవాలయాల్లో దేవుడికి ఉండే ప్రసాదాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇత్తడి పాత్రలో వండుతారు. ఇత్తడి పాత్ర అనేది మీకు రాగి కానీ, ఇత్తడి పాత్ర అనేది రాగి హీట్ని కొమ్మును అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ ఇత్తడి పాత్ర అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుని మొత్తం కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. అలా స్లో అయినప్పుడు ఏంటి అంటే ఆ వంటకి కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా మనకి కుకింగ్వి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట.
మనకి స్వీట్ షాపుల వాటి దగ్గర కూడా మనకి ఎక్కువ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇత్తడివి ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద బాణెల కింద పెట్టేసి చక్కగా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు. మీరు ఇత్తడి మూకుడు ఎప్పుడైనా చూసారా? ఇత్తడి సామానాలు చూసారు కానీ ఇత్తడి మూకుడు ఎప్పుడైనా చూసారా? ఇది ఇత్తడి మూకుడు అనమాట. దీంట్లో స్వీట్లు అవి బాగా చేస్తారు. ఇవన్నీ కూడా వాటర్ గుండుగులు అంటారు కానీ ఇదివరకు వాటర్ స్టోర్ చేసుకోవడానికి, బియ్యం స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి. అండ్ అలాగే ఎక్కువ వంటకాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ దానికి సంబంధించినవి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాము. ఈ సెక్షన్ ఏంటి అంటే మొత్తం రాగి బిందులు ఉన్నాయన్నమాట. ఇప్పటి కాలంలో అయితే వాటర్ ఫిల్టర్స్ ఇవన్నీ వచ్చేసాయి కానీ పూర్వం కాలంలో చక్కగా రాగి బిందులో వాటర్ రాత్రంతా స్టోర్ చేసుకుని పొద్దున్నే తాగేవారు. రాగి బిందులో వాటర్ ఏంటంటే వాటర్ ప్యూరిఫై చేస్తుంది. అండ్ దాంట్లో మనకి ఎవరికైనా మనకి ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నా కూడా అదంతా క్యూర్ అయిపోతుంది. ఇవన్నీ పెద్ద సైజు బిందులు, చిన్న సైజు, ఇందులో చాలా రకాల సైజులు కూడా ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేస్తారు. అలాగే ఈ రాగి బిందులు అన్నవి కూడా మనకి మెయిన్ ఎక్కువగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎందుకు తయారు చేయించుకుంటారంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, పెళ్ళిళ్ళకి సారి పెట్టడానికి, అందులో స్వీట్స్ పెట్టి పంపించడానికి, ఆడబొడుచులకి ఇవ్వడానికి ఇలాగా కొంచెం సారీ అనేది చేయించుకుంటారు అనమాట. చాలా చాలా తక్కువ, చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చేసింది కదా, రాగి వాటర్ యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ అంత మంచిది కాదు. అలాగే స్టీల్ బాటిల్ కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటాను. స్టీల్ కన్నా కూడా మనకి రాగి బాటిల్ అనేది మంచిది కాబట్టి రాగిలో మంచి డిజైన్ ఉన్నది. ఇది బాటిల్ అయితే చూడడానికి ట్రెండీగా చాలా బాగుంది కదా, యూజ్ చేయడానికి కూడా. ఇందులో మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిజైన్తో. సో పిల్లలు ఎవరైనా వాటర్ బాటిల్ యూజ్ చేసి పిల్లలకి ఇచ్చేయడానికి ఓన్లీ ప్లెయిన్గా అయితే కొంచెం వాళ్ళు మారం చేస్తున్నాయి. ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఆఫీస్కి కూడా వాటర్ది ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడే. సో ఇక్కడ మనకి ట్యాప్ అనేది బిగించుకుంటే ఈ వాటర్ అంతా మనం ట్యాప్తో ఇది తీసుకోవచ్చు, మూత పెట్టేసుకుని. ఇది జస్ట్ 4600 మాత్రమే పడుతుంది ఇదంతా కూడా. వీటిలో మనం ఇవన్నీ కూడా వాటిలో మోడల్స్ బయటికి ఎలా ఉన్నా డిజైన్గా ఉన్నా కానీ లోపలంతా రాగి, బయట కూడా రాగే కానీ బయట మనకి కొంచెం వేరే డిజైన్ అనేది ఇచ్చారనమాట. చూడడానికి జాడిల్లా ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ ప్యూరిఫైయర్స్ అనమాట. వాటర్ ఫిల్టర్ మనం వాటర్ని మళ్ళీ ఇలా పెట్టుకోక్కర్లేకుండా మనకి ఇక్కడ హోల్ ఇచ్చారు కదా, దానికి పైప్ని అటాచ్ చేసుకుని తాగేయచ్చు. ఇది చూస్తున్నట్లయితే ఇది ఎలా ఉందంటే ఎడారిలో తవ్వపోయినప్పుడు ఎడారిలో వంటల దగ్గర ఒక వాళ్ళ దగ్గర వాటర్ తాగేది ఉంటుంది కదా ఒక ఐటమ్. సో ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, వాళ్ళ దగ్గర ఉండేలాగా. ఇది రాగిదనమాట వాటర్ తాగడానికి. ఇదేమో మూత పెట్టుకునేది. మనకి పూర్వకాలంలో కూడా ఒక చెంబులా ఉండి దాని మీద మూత పెట్టుకుంటారు చూసారా. వాటర్ తాగే చెంబు మీద ఏమి కీటకాలు కానీ డస్ట్ ఏం పడకుండా దాని మీద మూత పెట్టేవారు. అలాగా ఇది వాటర్ స్టోర్ చేసుకుని ఇది పైన మూతలాగా ఉంది. ఇది జస్ట్ 750 తక్కువ రేట్గా వస్తుంది. ఐ మీన్ బయటతో కంపేర్ చేస్తే ఇంకా బయట అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి, ఇక్కడైతే రీజనబుల్ రేట్లే ఉన్నాయి. అండ్ వీటిలో మోడల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవి కూడా ఇక్కడైతే దానికి ఒక లోపలికి వచ్చింది కదా, ఇది గ్లాస్లా ఉంది. సో ఈ వాటర్ మనం ఇందులో ఇలా పోసుకుని తాగడం, మళ్ళీ ఇది ఇలా పెట్టడం అనమాట. ఇది డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి కేవలం 800కే వస్తుంది. ఈ మోడల్ అంతా కూడా ఇక్కడ ఉన్నవన్నీ ఈ మోడల్ 800కే. ఇందులో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. యా, యాపిల్లా ఉంది కదా, ఇది మనకి చూడడానికి అందంగా ఉండాలి అండ్ ట్రెండీగా ఉండాలి. అండ్ పాతకాలం లాగా మనం హెల్తీగా వాటర్ తాగాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనకి బాగా యూస్ అవుతూ ఉంటాయి. చూసారా విమానం, పూర్వకాలంలో విమానాలు ఉంటాయి అలా ఉంది కదా చక్కగా. ఈ మెటల్ ఇవన్నీ ఫ్యాన్లతో ఊగుతూ ఇది కూడా మనకి రౌండ్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూసారా ఒక ఏంజిల్ అనమాట, ఒక బాబు కళ్ళు ఇలా లైట్కి పడుతున్నట్టుగా. చూడడానికి చాలా బరువుగా ఉంది ఇదంతా కూడా. చక్కగా యాంటిక్ పీస్ షోకేస్ గబ్బలే ఉంది కదా. అండ్ మనకి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి చక్కగా రంగురంగుల కింద ఆయన్ని భలే రెడీ చేశారు కదా. ఇది కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఇది కూడా మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ లేని నిండుదనం అంతా మన ఇంట్లోనే కనబడుతుంది. అండ్ మొత్తం మోస్ట్లీ ఇవన్నీ కూడా కృష్ణుడి విగ్రహాలు, చక్కగా గోవుతో కృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఇది నెమలితో మనకి 5 దీపాలు పెట్టుకోవడానికని చెప్పి చక్కగా ఉంది. ఏదన్నా మనకి పూజలు అయ్యి జరిగినప్పుడు ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒత్తులేసుకొని
ఒక మనకి వరలక్ష్మి వ్రతం జరిగిన లైక్ వినాయక చవితి జరిగిన అటు మండపం ఏర్పాటు చేసుకుని మండపానికి ఇరువైపులా ఇలాంటివి 2 పెట్టుకుని ఒత్తులు అవి వేసుకుని డెకరేషన్ చేసుకుంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది కదా. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా వీటి ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేస్తున్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయి ఇవి. ఇదైతే జస్ట్ 500కే వస్తుంది. ఇప్పుడు చూస్తున్న గిఫ్ట్ ఇవన్నీ గిఫ్ట్లు ఇవ్వడానికి మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా వైట్ మెటల్ ఎలిఫెంట్స్ అండ్ ఇవి వచ్చేసేసరికి మనకి డెకరేషన్ పైన మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి 400కే పడుతుంది. ఇవి లవ్ బర్డ్స్లో భలే ఉన్నాయి కదా చూడడానికి చక్కగాను. ఇవంతా కూడా వైట్ మెటల్. ఇందులో సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇంకా కిందకి వచ్చేసరికి మనకి చీత ఎక్కువ టేబుల్స్ మీద వాటి మీద డెకరేషన్కి పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ ఐటమ్ అనమాట. జింక చూసారా లేడీ, ఇది జస్ట్ 450 మాత్రమే ఉంది. వీటికి కూడా వైట్ కోటింగ్తో చక్కగా భలే డెకరేషన్ అనేది చక్కగా ఫినిషింగ్ బాగా ఇచ్చారు. ఇది ఇందాక మనం చూసారా వాటిల్లో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అనమాట. అండ్ వాటికి ఓన్లీ మొత్తం కలర్ అదేం లేదు కానీ వీటి కలరింగ్ ఇచ్చారు. వీటికి చూడడానికి చాలా చక్కగా అందంగా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. ఇవి జస్ట్ 400. ఇది కపుల్ ఇలా వస్తాయి 2 అనుకుంటా, జస్ట్ 400. అండ్ వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బుల్లి ర్యాబిట్స్ ఉన్నాయి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, రెడ్ ఐస్ తోటి చక్కగా అందంగా ఉన్నాయి. ఇది వచ్చేసి జస్ట్ 200 మాత్రమే. వాటికి 2 ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్కి షోకేసెస్కి చాలా బాగుంటాయి కదా. ఇదివరకు అంటే పింగాణి టైప్ ఇటువంటి అని వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు వస్తే వాళ్ళు ఇంట్లో పగిలిపోతూ ఉంటాయి. వావ్, వీటిల్లో ఇప్పుడు మనం చూసిన వాటిలో ఇది చిన్నది 200 జంటవి అందంగా ఉన్నాయి కదా. వీటిలో ఇది వచ్చేసి 350. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ కన్నా మార్కెట్ ప్రైస్ బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇవి. బోట్ ఎక్కుతారా? ఎక్కలేకపోతే ఈ బోట్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి. చక్కగా అందమైన బోట్ అనమాట. ఎంత బాగుందో కదా. బోట్ అంటారా షిప్ అంటారా దీన్ని తెలియదు కానీ ఈ ఇంజనీర్లు ఎలా అయితే చేస్తారో అలాగా చక్కగా ఫినిషింగ్ అది ఇచ్చారు. ఇక్కడ మనకి జెండా ఒకటి పెట్టారు. అండ్ ఈ బోట్స్కి ఇవి కడుతూ ఉంటారు కదా, అలాగా ప్రతిదీ డీటెయిల్గా చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. వావ్, ఇవి తెరచేపలతో చక్కగా కట్టారు. ఇదంతాను చాలా బాగుంది చూడడానికి. ఫ్లవర్ వాజ్లు అంటే మీరు ఇప్పటి వరకు పింగాణివి చూసుంటారు కానీ ఇత్తడిలో ఫ్లవర్ వాజ్లు చూసారా? పూర్వకాలంలో ఇత్తడి ఎక్కువ వాడుతూ ఉండేవారు కాబట్టి చాలామంది ఇళ్లలో కొంచెం ఇత్తడి సామానాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ వాటర్ తాగే చెంబు అనుకుంటున్నారా? కాదండి, ఇది కూడా మనకి ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేస్తారనమాట. ఇందులో మనకి చక్కగా డిజైన్ అది వచ్చి ఇలా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది చూస్తే మీరు ఇది చెక్క కానీ లేదంటే పింగాణి కానీ అనుకుంటున్నారు కదా, ఇది కూడా ఇత్తడిలోనే ఇది జస్ట్ 260 పడుతుంది అనమాట. రీజనబుల్ ప్రైజెస్కి వస్తుంది. ఇత్తడిలో మామూలుగా మనం పింగాణివి చెక్కవి కానీ కొనుక్కోవాలంటే కూడా అంతే కాస్ట్ ఇంకా ఎక్కువ పడతాయి. ఇత్తడైనా కూడా ఇది చాలా తక్కువ రేటుకు పడుతుంది. దీని డిజైనింగ్ అది కూడా చాలా బాగుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. నేను చూడగానే ఇది ఫస్ట్ చెమ్మ అనుకున్నాను, కాదు మొత్తం మనం ఫ్లవర్ వాజ్లు డెకరేషన్ పెట్టుకోవడానికి చక్కగా అనువుగా ఉందన్నమాట. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఈ నా చేతిలో ఉన్నది ఏంటో వస్తువు మీరు అసలు గెస్ చేయండి. చూడడానికి ఎలా ఉందో కూడా మీరు ఒకసారి గెస్ చేయండి. పైన నెమలతో చక్కగా ఉంది కదా. ఇది ఇలా తీస్తే మూత వస్తుంది అనమాట. మనకి కుంకుమ వేసుకోవడానికి పెద్దగా ఉంది ఇది. మరి ఇది ఎందుకు యూజ్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తానికి అయితే కుంకుమ వేసుకోవడానికి బాగుంది. హ్యాంగింగ్స్ మనకి వాల్కి ఇలా హ్యాంగ్ చేసి దీనికి బెల్స్ ఉంటాయి. మనకి కాలింగ్ బెల్ టైప్లో ఎలా అయితే ఉంటాయో మనకి మూవీస్లో కూడా చాలా మూవీస్లో చూపిస్తూ ఉంటారు అనమాట. వాల్కి హ్యాంగ్ చేసి ఇక్కడ ఒక బెల్ కొడతారు. ఆ బెల్ కొడితే మనం ఇంకా కాలింగ్ బెల్ అలాగనమాట. అలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. గోడ కార్నర్స్లో పెడతారనమాట. బాగుంటాయి ఇలాంటివి. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నామా, నా చేతిలో అందమైన కృష్ణుడు ఉన్నాడు. చక్కగా ఒక ఫ్లూట్ అండ్ ఒక కన్ను మొత్తం కూడా ఒక ఫేస్ సైడ్ ఒక కన్ను కనిపించేలాగా మొత్తం నెమలికలతో మొత్తం నెమలి తన పురివిప్పు ఉందనమాట. ఇది వాల్ హ్యాంగింగ్. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఈ బుడ్డి వినాయకుడిని చూసారా ఎంత అందంగా ఉన్నారో. ఈ బుడ్డి వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడి వరకు వినాయకుడే కాదు, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివుడు, అలాగే వెనకాల మొత్తం మనకి కన్నయ్యలు కృష్ణయ్యలు ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పూజల టైం అవన్నీ యూజ్ చేసుకుంటారు
చేసుకోవడానికి అండ్ కార్లో కానీ ఎక్కడైనా డెకరేటివ్గా ఇవ్వడానికి గిఫ్ట్ ఐటమ్స్కి కూడా ఇవన్నీ యూస్ అవుతాయి. సో ఇక్కడ కొంతమంది వెహికల్స్ పార్క్ చేశారు, వాళ్ళు ఎవరో చూద్దాం. సో ఇత్తడి అనమాట, ఇవన్నీ బుడ్డిగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఇత్తడి ఆటో, ఇవి చక్రాలు కూడా తిరుగుతున్నాయి అండ్ దీని లోపల మనకి స్టాండ్ కూడా కదులుతుంది. అంత పర్ఫెక్ట్గా షోకేస్ ఐటమ్ ఎంత బాగా చేశారు కదా. ఒక మనిషి ఆటోలో కూర్చున్నాడు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎద్దుల బండి అనమాట, చక్రాలు కూడా కదులుతున్నాయి. 2 ఎద్దులు, ఒక మనిషి తాడు పట్టుకొని ఎద్దుల బండ్లు పొరగల్లో ఉండి కదా అలా ఎద్దులు ఉంది ఇక్కడ బండి. అండ్ మనం ఇంతకు ముందు కూడా చూసాం, ఇది జీప్ కారు. పూర్వంలో కార్లు ఓల్డ్ టైంలో ఇలా ఉండేవన్నమాట. సో కారు అండ్ ఎద్దుల బండిలో మనకి ఇది ఒక మోడలు. ఎద్దుల బండిలో ఇటువైపు అటువైపు దేవుళ్ళు ఉన్నారనమాట. దేవుడితో మనకి లోపల గుర్రపు బండ్లు ఉండేవి. గుర్రపు బండ్లకి ఎలా అయితే డెక్క ఉంటుందో సో అలా చేశారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం డెకరేషన్ ఐటమ్. డెకరేషన్ అనే కాదు, పూజకి యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ డెకరేషన్ కూడా. ఇది చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. 4 వత్తులతో ఒక నెమలి అందమైన రాళ్ళతో పేర్చి వాటికి కింద గంటలు కూడా ఉన్నాయన్నమాట. పైన వత్తులు వెలిగించుకుంటే కింద గంటలతో చాలా అందంగా ఉన్నాయి కదా. ఇలాంటివి మనం ఫెస్టివల్ టైంలో కానీ వెడ్డింగ్ సీజన్లో కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇవి హ్యాంగ్ చేసుకుంటే వాటికి వచ్చే అసలు లుక్కే వేరు. వీటిలో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి హ్యాంగ్ చేసుకునే వాటిలో. ఇవన్నీ కూడా దీపారాధనకి సంబంధించినవి అనమాట. ఇవి పెద్ద కుందుల కింద ఉన్నాయి చూసారా. అండ్ వీటిలో ఇది వావ్. అండ్ వీటిలో మనకి మొత్తం కూడా వాల్ హ్యాంగింగ్స్ కింద పెట్టుకోవడానికి చక్కగా ఉంటాయి. ఇలా అమ్మవారిని పెట్టుకుని అటు ఇటు హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇదంతా కూడా డెకరేషన్ అనమాట. ఎక్కడెక్కడ నుంచో మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఇక్కడ వాళ్ళు అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ని కూడా తీసుకొచ్చారు. ఇది చూసారా, మనకి ఇలాంటివి దీపావళి టైంలో అకేషన్స్ని బట్టి చక్కగా మంచిగా వెలుగుతూ ఉంటే దీపం పెట్టుకుని చక్కగా బాగుంటుంది. ఇది కూడా వాల్ హ్యాంగింగ్ అనమాట డెకరేషన్ది. చక్కగా గంటతో విఘ్నేశ్వరుడు, సరస్వతి అండ్ లక్ష్మీదేవి ముగ్గురు కూడా ఉన్నారనమాట. సో ఇది ఇలా హ్యాంగింగ్స్ మంచి ప్లేస్లో పెట్టుకుంటే చాలా అందం, ఇంటికి అందం వచ్చేస్తుంది. అంత బాగుంది. టట్టడాయింగ్. నా చేతిలో ఏముందని చూస్తున్నారా, వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా. పెళ్ళిళ్ళు అంటే ఎక్కువ మనకి గిఫ్ట్లు తీసుకుంటారు, మనకి చాలా ఐటమ్స్ ఇక్కడ నుంచి సేల్ అవుతూ ఉంటాయి. అదంతా పక్కన పెడితే ఫస్ట్ ఇదేంటి అంటే మనకి వెడ్డింగ్ టైంలో హల్దీ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా, పసుపు స్నానాలు అని చెప్పి పసుపు కొట్టడం, పసుపు స్నానాలు ఇవి ఉంటాయి చూసారా. ఆ టైంలో ఇవి చక్కగా యూజ్ చేస్తారన్నమాట. అటు ఇటు కొక్కాలు వచ్చి ఒక ఫేస్కి కొక్కాలు పెట్టి ఈ మధ్యలో రాగి వచ్చింది అండ్ ఇది డబ్బాలాగా చాలా చక్కగా ఉంది కదా. ఇందులో మోడల్స్ ఇవన్నీ, ఇందులో పెద్ద సైజులు కూడా ఉన్నాయి. అండ్ ఇదొక మోడలు. ఇవన్నీ కూడా హల్దీకి చక్కగా వాటర్ పోసుకుంటూ ఉంటారు కదా, వీటిల్లో వాటర్ పోసుకుని పువ్వులు వేసుకుని ఫోటోషూట్లకి కూడా ఇవన్నీ చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. ఇవన్నీ మీరు డిజైన్లు చూసారంటే మధ్యలో రాగి కోటింగ్ వస్తుంది, పైన కింద కూడా ఇత్తడి వస్తుంది. ఇక్కడ ఉన్న అన్నీ కూడా సైజులు వేరియంట్ ఉన్నాయి కానీ మోడల్స్ అన్నీ సేమ్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్, ఇది చక్కగా బకెట్లా ఉంది. దీనికి ఏమి ఇది హ్యాండిల్ అయితే లేదు కానీ చూడడానికి డిజైన్ కూడా చాలా చక్కగా కర్వ్స్తో ఉంది. ఇది చూసారా ఎలా ఉందో, చక్కగా చూడడానికి అందంగా ఉంది కదా. చుట్టూ ఏనుగులతోటి కింద ఏనుగు తొండాలతో మనకి స్టాండ్లా వచ్చిందనమాట. ఇదంతా కూడా మనం ఇలా పెట్టినప్పుడు ఇదంతా హోల్డ్ అవుతుంది వెయిట్ని. సో ఇదంతా చక్కగా వాటర్ వేసుకుని ఇందులో పువ్వులు వేసుకుని డెకరేట్ చేయడానికి చాలా అందంగా ఉంటుంది. గిన్నె కూడా మంచి వెయిట్గా ఉంది. సో కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా. హోమ్ డెకరేషన్కి ఇది మంచి చూడడానికి బాగుంది. మెయిన్ మనం ఎంట్రన్స్ వచ్చే దగ్గర ఇవన్నీ పెట్టుకుంటాం కదా, దీంట్లో మోడల్సే ఇవన్నీ అనమాట. ఇందులో అదొక మోడలు, ఇది గిన్నెలా వచ్చి దీనికి ఏంటి అంటే ఇది స్టాండ్గా కొంచెం ఇలాగ వచ్చింది. అండ్ దీంట్లో ఇంకో మోడల్ మనం ఏదైతే చూసామో దాంట్లో చిన్న సైజ్ ఇది, దీంట్లో పెద్ద సైజ్ ఇది. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి.